ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్న కీర్తనలు 34వ కీర్తన 5వ చరణం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత దేవుడు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింప పడకపోయినని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాండు మరి విశేషముగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన వైపు చూస్తే మన మొక్కలు ఎన్నడూ కూడా సిగ్గుపడవు, అవమానపడవు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రోజు దేవుని వైపు చూశారు. వారి మొక్కలు ఎలా ఉన్నాయంటే లజ్జింపబడకపోయిన అంటున్నాడు దేవుడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూడు. నీకున్న శ్రమను బట్టి, నీకున్న లేమిని బట్టి, నీకున్న కొరతను బట్టి, నీకున్న శోధన బట్టి, నీకున్న శ్రమను బట్టి మనుషులకి వెళ్ళి చూస్తున్నావేమో. మనుషులకి వెళ్ళి చూసి ఎన్నాళ్ళు ఒకవేళ నీ ముఖము నీకు అవమానకరంగా సిగ్గుపడినట్లుగా ఉన్నావేమో. నా ప్రభు ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన వైపు చూడు. అదే దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తి చూసినా నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును? ఆయన వల్లే నాకు సహాయం కదా. నిజమే, ఆయన వైపు మనం చూస్తే మనకు సహాయం కలుగుతుందండి. దేవుని వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తకు దేవుని వైపు, క్రీస్తు వైపు చూస్తే, ఆయన నిన్ను కొనసాగించే క్రీస్తు వైపు చూస్తే నీకున్న అవమానాలన్నీ తొలగిస్తాడు, నీకున్న లేమిని తొలగిస్తాడు, నీకున్న ప్రతి కొరతను ఆయన ఆశీర్వాదంతో పూడుస్తాడు. అందుకే అంటున్నాడు, నువ్వు నా వైపు చూడు అంటున్నాడు దేవుడు ఉదయకాలం నుండి. దేవుని వైపు చూసే విశ్వాసం నీకుంటే ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ ముఖం ఎన్నడూ కూడా, నీ కుటుంబం ఎన్నడూ కూడా, నీ బిడ్డలు ఎన్నడూ కూడా, వారెన్నడూ కూడా సిగ్గుపడరు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే స్థితిలో ఉండరండి. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఇతరులకు అప్పుచ్చేవానిగా ఉంటావు. ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసే స్థితికి దేవుడు నిన్ను ఎదిగిస్తాడు. ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన వైపు చూడు. దావీదు భక్తుడిని చూస్తే చూడండి, దావీదు భక్తుడు ఎవరండి? గొర్రెలు కాసుకునే కాపరి, గొర్రెల కాపరి అండి. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? గొర్రెలు కాసుకునే దావీదును మహారాజుగా చేశాడు. తన తండ్రి తను చూడు, నాకు ఒక కుమారుడు ఉన్నాను జ్ఞాపకం లేనట్లా అన్నట్లుగా ఒక్కోసారి చూస్తూ ఉంటాడు. ఆ విషయము, ఆ సంభాషణ అంతా కూడా సమూయేలు తను అభిషేకించాలని వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. చూడండి, దావీదును తన తండ్రి కూడా జ్ఞాపకం ఉన్నట్లుగా మనం చూడం. జ్ఞాపకం లేదు. యెషయా కుమారుడు ఉన్నాడే, నాకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడని అన్నట్లుగా అతను జ్ఞాపకం లేదు. కానీ దేవుడు మర్చిపోలేదండి. దేవుడి వైపు చూశాడు. దావీదు అక్కడే గొర్రెలు కాసుకుని వెళ్ళినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడే అంటే 34వ అధ్యాయం 1వ చరణంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండదు, యెహోవాను బట్టి నేను అతిశయపడదును అంటున్నాడు. నువ్వు ఆయన బట్టి అతిశయపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన వైపు చూస్తే దేవుడు నిన్ను కృపతో నింపుతాడండి. దావీదు గొర్రెలు కాసుకునే దావీదును సింహాసనం ఎక్కించి రాజుగా చేశాడు. దేన్ని బట్టి అంటే నిత్యము ఆయన్ను స్తుతించేవాడు, నిత్యము ఆయన వెంబడించేవాడు, ఆయన వైపు చూసేవాడు. నువ్వు కూడా ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన వైపు చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎన్నడూ సిగ్గుపరచడండి, నిన్ను ఎన్నడూ అవమానానికి అప్పచెప్పడు. దేవుని వైపు చూడు, ఆయన వైపు చూడు. నీకున్న కొరతలు తొలగిస్తాడు, నీకున్న అవసరం తీరుస్తాడు, నీకున్న అనారోగ్యమా తీరుస్తాడు. ఏది ఏమైనా నీకు ఏది అవసరం ఉన్నదో నువ్వు ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసి నువ్వు ప్రార్థిస్తే, ఆయన అడుగుతూ ఉంటే నీకున్న అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. మనుషుల వైపు చూస్తే మోసపోతావు. సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూడండి. మనుషులు ఈ రోజు బాగుంటారు, రేపు బాగోరండి. అందుకే మనుషుల వైపు కంటే యేసయ్య వైపు చూస్తే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు. ఎన్నడూ కూడా నీ కుటుంబము పేదరికంలో ఉండదు, లేమితో ఉండదండి. అంత మాత్రమే కాదు, అనేక ప్రజలలో నువ్వు అవమానకరంగా ఉండవు, తలగా నా దేవుడు దీవించే దేవుడు. కాబట్టి ఇది వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల. దేవుడు అంటున్నాడు కదా, నీ ముఖం ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా చేసే దేవుడు. ఏదో కన్నా ఆయన వైపు చూడు. ఇటు కృప సహాయము ప్రభు ఈ వాగ్దానం మన పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు మీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.